మార్చి 7వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. నేటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 33 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషములకు. తిథి అష్టమి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 11 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 7 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 55 నిమిషముల నుంచి 9 గంటల 42 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషముల నుంచి 5 గంటల 45 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 29 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. 7వ తారీఖు మార్చి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాల్లో ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేయబోతున్నారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. 4 వైపుల నుంచి ఆదాయ మార్గం కనపడుతుంది. ఉద్యోగస్తులకు యోగమైన కాలము. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వృత్తి వాణిజ్య రంగాల్లో ఉన్న వారికి సమస్యలు తీరి పెట్టుబడులకు అనుకూలమైన సమయము. రాజకీయ నాయకులకు మహిళలకు కూడా ఈరోజు అత్యంత శుభప్రదమైన కాలము. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఫలించే కాలము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆత్మీయులతోనూ మిత్రులతోనూ మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆదాయము అంతగా లేనప్పటికీ సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆస్తి తరపు నుంచి ఏవైనా తగాదాలు ఉంటే ఆస్తి నిమిత్తంగా అవి ఈ రోజు తీరి మీ పట్ల వచ్చే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు చేస్తారు. కానీ తద్వారా ఆస్తి నష్టము, ధన వ్యయము, ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగాల్లో చిన్న చిన్న చిక్కులు కనబడుతున్నాయి. అధిగమించే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు మహిళలకు ఈరోజు అత్యంత వివాదాస్పదంగా ఉండబోతోంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలమైన కాలము. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. శుభ వర్తమానాలు కూడా అందుకునే ప్రయత్నం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న కాంట్రాక్టులు, అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో గతంలో ఉన్న చిక్కులను అధిగమిస్తారు. మహిళలకు రాజకీయ నాయకులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేపట్టాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. స్త్రీలు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. మిగతా వారికి అదనపు ఆదాయం గోచరిస్తోంది. ఆస్తి లాభాలు కనబడుతున్నాయి. చేపట్టిన కార్యక్రమాలు అన్నీ ఈరోజు విజయవంతంగా ముగించుకోబోతున్నారు. ఉద్యోగ యోగం కనబడుతోంది. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాల్లో చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి. అయినప్పటికీ మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు, కొన్ని పనులను కూడా వాయిదా వేసే అవసరం ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అత్యంత అనుకూలమైనది. బంధుమిత్రులతో విభేదాలు చేస్తారు. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అనేది యోచన చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు అస్సలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. మహిళలు శుభవార్తలు వింటారు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు మాత్రము ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. స్వల్ప శారీరక రుగ్మతలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కార్యక్రమాలను వాయిదా వేస్తారు. చేతి వృత్తుల వారు తర్వాత వ్యాపారస్తులు, వాణిజ్య రంగంలో ఉన్నవారు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు గురి అయ్యేటట్టుగాను అపవాదులు, అపకీర్తులు
పొందేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు ఈరోజు అన్ని విధాలా అత్యంత శుభప్రదమైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే నిరుద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు మాత్రం మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఉద్యోగాలు మారే ప్రయత్నం చేస్తారు. ఆశించిన రాబడి దక్కుతుంది. కొంతమందికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. విచిత్రమైన సంఘటనలు, విచిత్రమైన వార్తలు మీరు వినే ప్రయత్నం చేస్తారు. చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి నూతన ఉత్సాహంతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈరోజు అనుకూల కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు, మహిళలకు శుభవార్తలు అందుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు మంచిగా దారితీసే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు అనుకూలమైనది. అగ్రిమెంట్ల మీద సంతకాలు ఈ రోజు పెట్టుకోండి. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆస్తులు కొంతమంది పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. మీకు బంధువుల నుంచి శుభవర్తమానం అందుతుంది. వ్యాపార ఉద్యోగస్తులకు ఉత్సాహం కలుగుతుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. మహిళలకు, రాజకీయ నాయకులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. విద్యార్థులకు మాత్రము ఒకంత మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి నిరాశ చెందకండి. తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి కార్యక్రమాలలో ఏ పని చేసినా ఈరోజు ఫలించేటట్టు కనపట్లేదు. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. శారీరకంగా కొంచెం నీరసము, ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కొంతమందికి అనుకూలించే విదేశాలు వెళ్లే అవకాశము, కొంతమందికి ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశము నిరాశగాను ఉంటోంది. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. మరికొన్ని తిరిగి వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. సోదరులతోనూ, స్నేహితులతోనూ, ఇంట్లో బంధువులతోనూ, మిత్రులతోనూ మీరు కొంత విభేదాలు పొందే అవకాశం ఉంది. మాట పట్టింపులకు వెళ్ళకండి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగాల్లో ఉండే వారికి ఉత్సాహంగా ఉంటుంది. పెట్టుబడులకు అనువైన కాలము. రాజకీయ నాయకులకు, మహిళలకు కూడా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి మాట పట్టింపులతో కొంతమందిని దూరం చేసుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో మాటల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ రోజు మాటను జాగ్రత్తగా పెట్టుకోండి. రాబడి తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన వ్యయం ఎక్కువగా కనబడుతోంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు రావచ్చు. క్యాడర్స్ మారే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు గోచరించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ నాయకులకు, మహిళలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఏ ప్రయత్నాన్నైనా వదులుకోకుండా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభ వర్తమానాలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని అప్పుగా తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా కనబడుతోంది. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి మీకు సహాయ సహకారాలు ఈరోజు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు గౌరవప్రదంగా ఉండబోతున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలము. ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు, ఎత్తులు పై ఎత్తులు ఫలించే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మహిళలకు అత్యంత శుభప్రదమైన రోజు. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. పుట్టింటి తరపు నుంచి మీకు ఆదాయ మార్గాలు వచ్చే అవకాశము, ఆస్తులు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు దూర ప్రయాణాలు చేస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి కాబట్టి మంచి ఆలోచనలు చేసుకోండి. కుటుంబంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. వృత్తులు, వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు అనివార్యము. పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. రాజకీయ నాయకులకు, మహిళలకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి.